అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను అణచివేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ ఆరోపించారు. అర్ధరాత్రి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంగన్వాడీ వర్కర్లు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చర్చల పేరుతో సమస్యలు పరిష్కరించకుండా నానబెడుతోందని ఆరోపించారు. అనివార్య పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమ్మె సందర్భంగా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించకుండా దౌర్జన్యానికి దిగుతూ సమ్మెలో ఉంటున్న అంగన్వాడీలకు సంబంధం లేకుండా రాత్రులలో వెళ్లి సెంటర్ తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని ఘటనగా అభివర్ణించారు. గత ప్రభుత్వాలు అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం లాంటి పద్ధతిలో సమ్మెను అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే జగన్ సర్కారు భౌతికంగా దాడులకు దిగడం దారుణమన్నారు. సెంటర్లు సమ్మె చేస్తామని చెప్పి తెలియజేసి మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ రోజు మేము కొంతెమ్మ కోరకలేం కోరలేదు, కనీస వేతనం కోరుతున్నాము. మేము చర్చలకు వెళ్ళినప్పుడు జీతాలు గ్రాడ్యుయేటీ తప్ప మిగతావన్నీ చేస్తామని చెప్పారు. ఆకేసి అన్నం పెట్టకపోతే ఎలా తినాలనేసి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు మా కడుపుల పైన జగనన్న ప్రభుత్వం కడుపు మీద కొడుతుంది. ఇది అన్యాయము. ఆ రోజు మీరు ఏం మాట ఇచ్చారు, పాదయాత్రలో కానీ మీరు వచ్చిన వెంటనే కూడా 1000 రూపాయలు పెంచి నెరవేర్చారు. ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం. తెలంగాణలో పెంచిన విధంగా దానికన్నా 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఈ రోజు అంగన్వాడీల మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ సొమ్మును మేమేమి దుర్వినియోగం చేయలేదు. లాభోక్తులకి అందరికీ పంచి మేము ఈ రోజు సమ్మె బాట పడ్డాం. అయినా కూడా మీరు చెప్పిన మాట వినకుండా ఈ రోజు అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలను పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల లోపలికి వెళ్తున్నారు అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉంది అనేది ఆలోచించాలి. ఇది అన్ని ప్రభుత్వాలకి ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చూస్తున్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు. గుర్తుంచుకోండి, సీఎం గారు ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఏ ప్రభుత్వము చేయలేదు. ఈ రోజు మీరు చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా తగ్గేదే లేదని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు మా సమస్యలు పరిష్కరించేంత వరకు